హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎంపీ వ్లాగ్స్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? వడలు హోటల్ స్టైల్లో లాగా ఇలా క్రంచీగా క్రిస్పీగా మృదువుగా ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా ఒక గిన్నెలో 3 గ్లాసుల మినపగుండ్లు, ఒక హాఫ్ గ్లాస్ బియ్యం తీసుకోవాలి. వీటిని ఒకసారి కడిగి నీళ్లు పోసి 6 నుంచి 8 గంటల పాటు నానబెట్టాలి, లేదా ముందు రోజు నైట్ కడిగి నానబెట్టుకోవచ్చు. నానబెట్టిన మినపగుండ్లను ఒకసారి కడిగి ఇలా చిల్లులు గుట్టలో వేసి వడకట్టుకోవాలి. ఇలా వడకట్టుకున్న మినపగుండ్లను గ్రైండర్లో కానీ మిక్సీ కానీ పట్టాలి. పిండిని ఇలా గట్టిగా గ్రైండ్ చేయాలి. వాటర్ వేసి రుబ్బడం వల్ల పిండి పలచబడి వడలు షేప్ అనేవి రావు. అందుకే వాటర్ పోయకుండా ఇలా పిండిని గట్టిగా రుబ్బాలి. ఇప్పుడు ఈ పిండిని ఒక 5 నిమిషాల పాటు బాగా కలపాలి. మనం పిండిని ఎంత బాగా కలిపితే అంత బాగా వడలు క్రిస్పీగా క్రంచీగా మృదువుగా వస్తాయి. ఇప్పుడు ఈ పిండిలో కట్ చేసి పెట్టిన ఉల్లిగడ్డలు, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర, అల్లం ముక్కలు వేసి బాగా కలపాలి. తర్వాత ఇందులో 1 టీ స్పూన్ జీలకర్ర, రుచికి సరిపడ ఉప్పు, 4-5 మిరియాలు వేసి పిండిని బాగా కలపాలి. ఇవన్నీ కలిసిపోయేలాగా పిండిని 5 నిమిషాల పాటు బాగా కలపాలి. వడలు మృదువుగా రావాలి అంటే ఖచ్చితంగా 5 నిమిషాల పాటు నేను చూపిస్తున్న విధంగా పిండిని బాగా కలపాలి. ఇప్పుడు ఇలా కలిపిన పిండిని మూత పెట్టి ఒక 10 నిమిషాల పాటు పక్కన పెట్టాలి. పిండిని మిక్సీలో పట్టినట్లయితే 10 నిమిషాల పాటు ఫ్రిడ్జ్లో పెట్టాలి. నేను గ్రైండర్లో పట్టాను కాబట్టి బయట పెడుతున్నాను. ఈలోపు మనం వడలలోకి చట్నీ ప్రిపేర్ చేసుకుందాము. ముందుగా స్టవ్ వెలిగించి కడాయి పెట్టి అందులో నూనె వేసి పచ్చిమిరపకాయలు 10 నుంచి 15 వరకు పచ్చిమిరపకాయలు వేయించాలి. నేను ఒక చిన్న చిట్కా చెప్తాను, మీ అందరికీ తెలిసే ఉంటుంది అనుకుంటున్నాను. నూనెలో పచ్చిమిరపకాయలు వేయించేటప్పుడు చిట్లుతూ ఉంటాయి కదా, అలా చిట్లకుండా ఉండాలి అంటే పచ్చిమిరపకాయలను మధ్యలో కట్ చేసి వేయించుకుంటే చిట్లకుండా ఉంటాయి. ఈ టిప్ యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. ఇప్పుడు 1 టీ స్పూన్ జీలకర్ర వేసి వేయించాలి. జీలకర్ర వేగాక కొద్దిగా కొత్తిమీర కూడా వేసి వేయించాలి. తర్వాత టమాటా ముక్కలు వేసి వేయించాలి. టమాటా ముక్కలు మగ్గినాక కొంచెం చింతపండు కూడా వేసి వేయించాలి. ఇప్పుడు ఇవి కొంచెం చల్లారాక ఒక మిక్సీ జార్ని తీసుకొని అందులో వేయాలి. నేను పల్లీలను ముందే వేయించి పెట్టుకున్నాను, అందుకే మీకు ఇక్కడ చూపించలేదు. తర్వాత ఇందులో 4-5 వెల్లుల్లి రెబ్బలు వేసి మిక్సీ పట్టాలి. ఇలా ఒకసారి మిక్సీ పట్టిన దాంట్లో కొంచెం ఉప్పు వేసి మళ్ళీ మెత్తగా మిక్సీ పట్టాలి. ఇప్పుడు దీన్ని మనం తాలింపు వేసుకుందాం. స్టవ్ వెలిగించి కడాయి పెట్టి అందులో కొంచెం ఆయిల్ వేయాలి. ఆయిల్ హీట్ అయ్యాక 2 ఎండుమిరపకాయలు, తాలింపు గింజలు వేసి వేయించాలి. తర్వాత ఇందులో కొద్దిగా కరివేపాకు కూడా వేసి వేయించాలి. తర్వాత ఇందులో మిక్సీ పట్టిన పేస్ట్ను కూడా వేసి వేయించాలి. అంతే, వడలలోకి మన చట్నీ రెడీ. ఇప్పుడు మనం వడలు వేద్దాం. స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టి అందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసి హీట్ చేయాలి. ఆయిల్ హీట్ అయ్యే లోపు మనం ఇందాక కలుపుకున్న పిండిని తీసి మళ్ళీ ఒకసారి బాగా కలపాలి. ఇలా పిండిని బాగా కలిపిన తర్వాత పక్కన ఒక గిన్నెలోకి వాటర్ తీసుకొని చేతిని తడుపుకుంటూ కొంచెం పిండిని తీసుకొని ఒక ముద్దలాగా చేసి వీడియోలో చూపిస్తున్న విధంగా మధ్యలో ఒక హోల్ పెట్టాలి. ఇప్పుడు నూనె హీట్ అయ్యాక ఈ వడలను అందులో వేసి వేయించాలి. ఇలాగే మిగిలిన పిండితో వడలు చేయాలి. ఇలా ఈజీగా మెత్తగా ఆయిల్ లేకుండా క్రిస్పీగా మన వడలు రెడీ. మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేసి వడలు ఎలా వచ్చాయో నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.